హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Q&A ఎపిసోడ్ నెంబర్ 150. అంటే ఫైనల్గా 150 Q&As అయితే మనం కంప్లీట్ చేసుకున్నాం. మధ్యలో నేనే ఒక 6 months అయితే Q&A ఎపిసోడ్స్ అయితే రికార్డ్ చేయలేదు, లేకపోతే 200 కంప్లీట్ అయ్యేవేమో. ఏమైనప్పటికీ 150 అయితే కంప్లీట్ చేసాం. తెలుగులో ఆటోమొబైల్ కాంటెంట్ రివ్యూ చేసే వాళ్ళలో 150 Q&A ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకుంది నాకు తెలిసి ఫస్ట్ టైం మనమే అనుకుంటున్నాను. మీకు ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇంతమంది సపోర్ట్ చేశారు కాబట్టి 150 Q&A ఎపిసోడ్స్ అయితే మనం కంప్లీట్ చేసుకోగలిగాం అనమాట. లాస్ట్ సండే Q&Aలో ఏదైతే మీరు కామెంట్స్ చేశారో వాటిల్లోనే కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ని పిక్ చేసి నేను ఎవ్రీ Q&A అయితే రికార్డ్ చేస్తాను కదా. ఈ Q&Aలో 3 కామెంట్స్ మాత్రమే పిక్ చేశాను. నాకు అంత ఇంట్రెస్టింగ్ అయితే ఏమీ అనిపించలేదు. చాలామంది రీసెంట్గా బజాజ్ పల్సర్ N160 సింగిల్ సీట్తో వెహికల్ అయితే వచ్చింది కదా, దాని మీద వీడియో చేయమని చెప్పేసి అడుగుతున్నారు. హీరో ఎక్స్పల్స్ 210, అలాగే XMR 250, యమహా FZS వర్షన్ 5 కూడా రీసెంట్గా అప్డేట్ చేశారు కదా, దాని మీద వీడియో అడుగుతున్నారు. RS 200 రైడ్ వీడియో అడుగుతున్నారు. ఇట్లా ఎవరికి నచ్చిన మోటార్ సైకిల్ మీద వాళ్ళైతే వీడియో చేయమని చెప్పేసి అడుగుతున్నారనమాట. 1 by 1 అయితే మన ఛానల్లో వీడియోస్ మీరు చూస్తారు. కానీ ఎందుకు వీడియోస్ లేట్ అవుతున్నాయి అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే, రీసెంట్గా నేను గ్రాఫిక్ కార్డ్ అయితే పర్చేస్ చేశాను, అలాగే స్టోరేజ్ కోసం ఒక హార్డ్ డిస్క్ అయితే పర్చేస్ చేశాను. సో నా దగ్గర i5 ప్రాసెసర్ అయితే ఉంది, కొంచెం ఓల్డ్ ప్రాసెసర్, 6 months అవుతుంది కొని, అయినప్పటికీ కొద్దిగా పాతదే కదా. దానికి గ్రాఫిక్ కార్డ్కి సింక్ అవ్వలేదు అనుకుంటా. సో ఎడిటింగ్ చేసేటప్పుడు పవర్ ల్యాక్స్ అయితే నేను నోటీస్ చేశాను, ఫ్రేమ్ డ్రాప్స్ కూడా ఉన్నాయన్నమాట. కొత్త ప్రాసెసర్ కొనుక్కొని మళ్ళీ దాంట్లో ఇన్స్టాల్ చేసి మొత్తం ఫార్మేట్ కొట్టుకొని మళ్ళీ ఫ్రెష్గా నేను యూజ్ చేసే ఫిల్మోరా సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో అదంతా ఇన్స్టాల్ చేసుకొని మళ్ళీ ఎడిటింగ్ స్టార్ట్ చేయాలన్నమాట. సో ఏదైతే ఎడిటింగ్ మిషన్ ఉందో నాది కొద్దిగా ప్రాబ్లం అయితే వస్తుంది కాబట్టి నేను ఎడిట్ చేయలేకపోతా ఉన్నా, అప్లోడ్ చేయలేకపోతా ఉన్నాను. సో అది మీరు కొద్దిగా అర్థం చేసుకోండి. ఒక 1 week అయితే టైం పట్టిద్ది. మిగతా వీడియోస్ అన్నీ మీరు అడిగినవి ఏవైతే మన ఛానల్లో మీరు చూడాలనుకున్నారో అవన్నీ కూడా చూస్తారు. ఫస్ట్ కామెంట్స్ చూద్దాం. 3 కామెంట్లు ఉన్నాయి కదా. దినేష్ బ్రో కామెంట్ చేశారనమాట, హౌ టు డ్రైవ్ ఏ బైక్ అనే దాని మీద ఒక వీడియో చేయమని చెప్పేసి. 2 years బ్యాక్ 12 minutes డ్యూరేషన్తో మన ఛానల్లో ఒక వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేశాను. మోటార్ సైకిల్ ఎలా నడపాలి, మోటార్ సైకిల్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయి అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను బ్రో. ఒకసారి మన ఛానల్లో వీడియోస్ లోపలికి వెళ్ళి మొత్తం చెక్ చేయండి. అసలు వీడు ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాడు రా బాబు ఏంటనేది మీకు క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ చింటూ అయితే కామెంట్ చేశారు, బ్రో చాలా బైక్స్కి రేడియల్ టైర్స్ ఇస్తారు కదా, ఫ్రంట్ కూడా రేడియల్ టైర్స్ వేపిస్తే ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అని చెప్పేసి కామెంట్ చేశారు. బ్రో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఏదైనా ఒక జాబ్ చేస్తున్నారనుకోండి, పర్ మంత్ 50,000 రూపీస్ మీకు HR వాళ్ళు అయితే వేస్తారు కదా మీ అకౌంట్లో. ఒకవేళ 60,000 రూపీస్ వేస్తే మీకు ఏమన్నా ప్రాబ్లమా? ఏమీ లేదు కదా, హ్యాపీగా తీసుకుంటారు కదా. ఇది కూడా అంతే, బ్యాక్ సైడ్ రేడియల్ టైర్ అయితే ఉంది, ఫ్రంట్ వేయించుకుంటే ప్రాబ్లం ఏమైద్ది, ఏమవ్వదు. ఇంకా మంచి గ్రిప్ అయితే ఉండిద్ది. 3 digits అంటే 110, 120, 130 అలా వెళ్ళినప్పుడు మీకు మంచి కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది అనమాట. సో కార్నరింగ్ చేసేటప్పుడు కూడా మీకు మంచి టైర్స్ గ్రిప్ అయితే ఉండిద్ది కాబట్టి ఫ్రంట్ రేడియల్ టైర్ లేకపోతే వేయించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అపాచీ RTR 160 4Vలో బ్యాక్ సైడ్ మీకు రేడియల్ టైర్ ఉండిద్ది, ఫ్రంట్ రేడియల్ టైర్ అయితే ఉండదు. ప్రైస్ కట్ చేయడానికి వాళ్ళు ఫ్రంట్ రేడియల్ టైర్ అయితే ఇవ్వలేదు. కొన్ని వెహికల్స్లో ప్రైస్ కట్ చేయడానికి రేడియల్ టైర్స్ అయితే తీసుకురారు. కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్న వెహికల్స్లో ఖచ్చితంగా రేడియల్ టైర్స్ అయితే మనం చూస్తాం. రేడియల్ టైర్స్ అయితే మనం ఎలా కనిపెట్టాలంటే చూడగానే లో ప్రొఫైల్ టైర్స్ అయితే ఉంటాయి అనమాట. ఇట్లా కొంచెం కర్వ్ కూడా ఉండిద్ది. అది మీకు KTM వెహికల్స్ చూడండి ఒకసారి, మీకు అర్థమైపోయింది టైర్స్ ఎలా ఉంటాయి ఏంటనేది. నెక్స్ట్ హిట్ అనే ఒక అతను అయితే కామెంట్ చేశారు, ప్రతి టెస్ట్ రైడ్ వీడియోలో స్పీడోమీటర్ 0A చూపిస్తుంది ఎందుకు బ్రో అని చెప్పేసి. బ్రో మేము వెహికల్ రివ్యూ చేయడానికి షోరూమ్కి వెళ్తాం కదా, షోరూమ్కి వెళ్ళినప్పుడు అక్కడ వెహికల్ అయితే టెస్ట్ రైడ్ వెహికల్స్ ఉండవు. కొత్తగా లాంచ్ అయిన వెహికల్స్ ఏంటంటే ఒక 2-3 షోరూంలో డిస్ప్లేకి కంపెనీ నుంచి వాళ్ళు తీసుకొచ్చుకుంటారనమాట. ఏమైనా బుకింగ్స్ ఉంటే మాత్రం బుక్ చేయించుకొని మీకు కావాల్సిన కలర్ ఏదైనా ఉంటే మాత్రం అది తెప్పిస్తారు. ఒకవేళ అక్కడ ఉన్న వెహికల్ మీకు నచ్చితే మీరు అప్పుడే స్పాట్ డెలివరీ తీసుకోవచ్చు. సో మేము అప్పుడు ఆ టైంలో వెళ్ళామనుకోండి, అక్కడ 1-2 డిస్ప్లే ఉంటాయి. సో అవి టెస్టెడ్ వెహికల్స్ అయితే ఏమీ కాదు. టెస్టెడ్ వెహికల్స్ రావడానికి కొంచెం టైం పట్టిద్ది అనమాట. ఈలోపు చాలా లేట్ అయిపోయింది కదా, అందుకే మేము అక్కడ ఏదో ఒక వెహికల్ తీసుకుని రివ్యూ చేసేస్తాము. వాళ్ళు ఏం చేస్తారంటే మాకు స్పీడోమీటర్ వైర్ డిస్కనెక్ట్ చేసిస్తారు. సో ఒక 2-3 kilometers 4 kilometers వెళ్ళండి అంటారు. బట్ రియాలిటీలో మేము ఎక్కువే తిరుగుతాం అనమాట, ఎందుకంటే స్పీడోమీటర్ డిస్కనెక్ట్ చేశారు కాబట్టి వాళ్ళకు కూడా తెలియదు. నేనైతే ఈజీగా 10-15 kilometers తిరుగుతాను, ఎందుకంటే మనం షూట్ లొకేషన్కి వెళ్ళాలి, తర్వాత ఆ వెహికల్ రైడ్ చేసి నాకు ఒక క్లారిటీ రావాలన్నమాట. ఆ వెహికల్ ఎలా పెర్ఫామ్ చేస్తుందో నాకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాతే కదా మీకు నేను చెప్పేది. సో మొత్తం చెక్ చేసుకున్న తర్వాత GoPro హెల్మెట్కి పెట్టేసుకుని అప్పుడు రైడ్ చేసి మీకు ఎలా ఉందో చెప్తాను. ఓవరాల్గా ఒక 10-15 kilometers తిరిగిన తర్వాత మళ్ళీ ఆ వెహికల్ తీసుకెళ్ళి షోరూంలో ఇస్తాం కదా, వాళ్ళు నీట్గా వాటర్ వాష్ చేసేసి మళ్ళీ డిస్ప్లే పెడతారు. మీరు వచ్చి అది చూస్తారు, కుదిరితే ఆ వెహికల్ మీరు పర్చేస్ చేస్తారు, లేకపోతే దాన్ని మీరు టెస్ట్ రైడ్ తీసుకుంటారనమాట. సో నేను చాలా వీడియోస్లో కూడా చెప్తా ఉన్నది అదే.
మీరు టెస్ట్ రైడ్ వెహికల్స్ తీసుకోవద్దు. టెస్ట్ రైడ్ వెహికల్సా కాదా కొత్తవా అనేది మీకు అక్కడికి వెళ్ళగానే అర్థమైపోయింది. నీట్గా వాటర్ వాష్ చేసి పెట్టారనుకో, కొత్త వెహికల్ అయితే అక్కడ మీకు క్లియర్గా చూపించింది అనమాట. కొన్ని వెహికల్స్కి స్పీడోమీటర్ వైర్ కింద డిస్కనెక్ట్ చేసి ఉండితే వాళ్ళు మళ్ళీ దాన్ని పెట్టరు. డిస్కనెక్ట్ చేసి ఉంది అంటే అది ఆల్రెడీ యూజ్ చేశారని అర్థం. ఒకసారి అది కూడా మీరు చూసుకొని కొత్త వెహికల్ కొనుక్కునేటప్పుడు. దాని మీద కూడా మన ఛానల్లో వీడియో ఉంది, ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేయండి, వీడియోస్ లోపలికి వెళ్ళండి, లోపల ఏమేమి వీడియోస్ ఉన్నాయి, అసలు ఏం చేశాడు వీడియో అని చెప్పి మొత్తం మీరు చెక్ చేయండి, అప్పుడు మీకు అర్థమైపోతుంది. సో ఈ 3 కామెంట్సే నాకు ఇంట్రెస్టింగ్ అనిపించినాయి అనమాట. ఇంకా మిగతా అందరూ కూడా వేరే వెహికల్స్ మీద రివ్యూస్ చేయమని చెప్పేసి కామెంట్ చేస్తూనే ఉన్నారు. బట్ నాకు చాలా ఇంట్రెస్టింగ్గా కామెంట్స్ అయితే అనిపించినాయి. ఆ వీడియో చేయండి, ఈ వీడియో చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. రీసెంట్గా FZ అప్డేట్ చేశారు కదా, దాని మీద కూడా వీడియో అడుగుతున్నారు అనమాట. నేను అన్నీ చూశాను బ్రో, మీరు ఏవైతే కామెంట్స్ చేస్తారో అవన్నీ నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. సో నేను అన్నీ నోట్ చేసుకుంటాను అనమాట. ఇక్కడ బుక్ అయితే ఉంది కదా, సో ఇట్లాంటి బుక్స్లో నేను నోట్ చేసుకుంటాను. చిన్న బుక్ అయితే ఉంది, అక్కడ మళ్ళీ ఎదురు బోర్డు అయితే ఉంది. సో అన్ని చోట్ల కూడా నేను మర్చిపోకుండా అవన్నీ నోట్ చేసుకుంటాను. 1 by 1 అయితే మొత్తం షూట్ రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తూనే ఉన్నాను అనమాట. సో ఉన్నది నేను ఒక్కనే మొత్తం నేనే షూట్ చేయాలి, నేనే ఎడిట్ చేయాలి, నేనే అప్లోడ్ చేయాలి. కొంచెం లేట్ అవుతుంది, అందుకే ఇంకొక 2-3 డేస్ అయితే వెయిట్ చేయాలి మీరు మన ఛానల్లో వీడియోస్ చూడటానికి. ఎందుకంటే ఎడిటింగ్కి సపోర్ట్ చేయట్లేదు కాబట్టి కొద్దిగా వెయిట్ చేయండి. మంచి ప్రాసెసర్ అయితే పర్చేస్ చేసి ఈసారి మంచి స్పీడ్గా ఉండేలాగా చూసుకుంటున్నాను అనమాట. ఇంతకుముందు చేసిన తప్పు అయితే ఇప్పుడు చేయదలుచుకోలేదు. కొంచెం మనీ సేవ్ అయినా సరే ప్రాసెసర్ దగ్గర కొంచెం కాంప్రమైజ్ అయితే అయ్యాను. బట్ ఇప్పుడు అదే నాకు కొద్దిగా ప్రాబ్లం తీసుకొచ్చి పెట్టింది. సో ఈసారి అలాంటి ప్రాబ్లం అయితే జరగదు. ఇది బ్రో ఈ సండే Q&A అయితే. సో కామెంట్స్ అయితే 3 చదివాను, మిగతా విషయాలు చాలా మాట్లాడాను. మీకు ఇంట్రెస్టింగ్గానే అనిపించింది అనుకుంటున్నాను, కొంచెం ఎంటర్టైన్మెంట్గా అనిపించిందని అనుకుంటున్నాను ఈ ఎపిసోడ్ అయితే. సో త్వరలో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి, కొంచెం సపోర్ట్ చేస్తూ ఉండండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.